మాట ముచ్చట వేసుకొని 10కి ముహూర్తం ఉంటుంది కాబట్టి 10కి లాంచ్ చేసుకుందాం. ఆ మొత్తం 18 ఎకరాల్లో కూడా మరి ప్రాంగణాలు ఎట్లుండాలి, స్టేజ్ ఎట్లుండాలి, మేము మా ప్రాంగణానికి ఎవరి పేరు పెట్టుకుంటాం, ఎందుకంటే మేము జయశంకర్ సార్ని ప్రాణంగా కొలుసుకుంటాం, మీ అందరికీ తెలిసిందే. జయశంకర్ సార్ పెట్టుకుంటాం, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చాలామందిని గౌరవించేది ఉంది. అవన్నీ కూడా డిసైడ్ చేసి ఈ నెక్స్ట్ 28 డేస్ టైంలో మీ అందరికీ కూడా వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర జాగృతి నుండి ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తరలి రావాలి. పొద్దునే ఉంది కాబట్టి మంచిగా పొద్దుగా లేచి సద్దన్నం తిని బయలుదేరండి. వచ్చినాక మీటింగ్ అయినా ఉడకన్నం తిందాం. కాబట్టి ప్రతి ఊరు నుంచి ఎక్కడ జాగృతి కార్యకర్తలు ఉంటే అక్కడ బయలుదేరి రావాలి. ఎవరి గురించి ఆలోచించొద్దు, మనకెవరో వచ్చి ఏదో బండ్లు పెడతారు ఏదో చేస్తారు అనుకోవద్దు. ఇది మన పని, మన రాష్ట్రం పని, మన కోసం మనం చేసుకునే పని. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలు మార్చాలి. ముఖ్యంగా యువ మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మనము తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా. మరి యువ మిత్రుల కోసం ఏం చేయబోతా ఉంది కొత్త పార్టీ అని ఆ రోజు చెప్పబోతా ఉన్నాం. యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి యువ మిత్రులు, మా ఆడబిడ్డలు, ప్రత్యేకించి మా ఆడబిడ్డలను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మగవాళ్ళు చేసే రాజకీయాన్ని ఇన్ని రోజులు చూసినాం, మగవాళ్ళు నడిపినటువంటి పార్టీలు ఇన్ని రోజులు చూసినాం. మన బిడ్డ జాబ్ కోసం ఎదురు చూడాలి, మన ఇంటికి వచ్చే లోన్ కోసం ఎదురు చూడాలి, పంటకు వచ్చేటటువంటి బోనస్ కోసం ఎదురు చూడాలి. టైంకు మాత్రం ఏదేవరు ఇచ్చినట్టుగా కనబడతలేదు. కాబట్టి ఆడబిడ్డల జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా మీ అందరి ఆశీర్వాదం కోరుతూ నేను ఒక పార్టీని పెట్టబోతా ఉన్నా. మా ఆడబిడ్డలంతా కూడా ప్రతి ఊరు నుండి కూడా తరలి రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే జాగృతి నుండి ఎన్ని కార్యక్రమాలు చేసినామో ఆడబిడ్డలకి మీ అందరి దృష్టిలో ఉన్నది. మళ్ళీ కూడా గుర్తు చేసుకుందాం అన్నాడు. నిజమైనటువంటి మార్పు ఎట్లా తీసుకొస్తామో ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చూపించాలి. అదేవిధంగా మా బీసీ బిడ్డలకు మీకు తెలుసు ఎంత కొట్లాడుతున్నామో మనం బీసీ బిల్లు సాధించుకోవడానికి. కాబట్టి బీసీ బిల్లు సాధించుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి శక్తులు, నీతి ఉన్నటువంటి శక్తులు, జాగృతి లాంటి శక్తులతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఊరు నుండి బీసీ బిడ్డలు ఆ మీటింగ్కి తరలి రావాలని కోరుతా ఉన్నాను. అట్లానే మా దళిత బిడ్డలు అనేక కార్యక్రమాలు చేసినాం. ఎక్కడ ఆకృత్యాలు జరిగితే అక్కడ వచ్చి మీ వెంట నిలబడ్డాం. రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కుల్ని పరిరక్షించుకొని ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి రావాలని మీకోసం పాటుపడుతూ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని కొట్లాడినటువంటి ఏకైక సంస్థ జాగృతి. మరి ఆ సంస్థ ఇవాళ పార్టీగా మారబోతా ఉంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి దళిత బిడ్డలు తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా మా లంబాడ బిడ్డలు, మీకు తెలుసు మొన్న మనం హాతీరాం మఠంని కాపాడడంతో మొదలు పెట్టుకుంటే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మరి మా లంబాడ బిడ్డలు ప్రతి తండా నుంచి తరలి రావాలని కోరుతా ఉన్నాం. మా ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. ఎరకల నాంచారమ్మని ఎవరు గుర్తు చేయలేదు. కొమరం భీం విగ్రహాన్ని పెట్టాలని ఉద్యమ కాలంలో పోతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తిగా ఇవాళ నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సమ్మక్క సారలమ్మల రాజ్యం తీసుకురావాలని ఆరాటపడేటటువంటి వ్యక్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ప్రతి గూడెం నుంచి, ప్రతి తండా నుంచి, ప్రతి చెంచుపెంట నుంచి ఆ రోజు మీటింగ్కి తరలి రావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మా మైనారిటీ सोदरन अब सबसे मैं गुजारिश कर रही हूँ, तेलंगाना के आने से पहले जब जिद्दोजहद चल रहा था तेलंगाना का, उस समय हमने बहुत वादे सुने कि तेलंगाना आते ही हमारी ज़िंदगी पूरी बदल जाएगी, तेलंगाना आते ही ये हो जाएगा, वो हो जाएगा, फलक उतर के नीचे आ जाएगा, ऐसे बहुत सारे बातें हमें बताए गए. लेकिन 12 साल हुआ तेलंगाना आने के बाद, कुछ भी नहीं हुआ. इसीलिए हमारे माइनॉरिटी भाइयों से मैं रिक्वेस्ट करती हूँ, खासकर हमारे माइनॉरिटी बहनों से मैं रिक्वेस्ट करती हूँ, अब बड़े तादाद में इस मीटिंग में आइए. एक नई पार्टी जो तेलंगाना में बनने वाली है, वो माइनॉरिटी की, माइनॉरिटी मुस्लिम की आवाज़ बन के गूंजने वाली ये पार्टी है. आप ज़रूर ये जलसे में शामिल हुई, हमारी हिम्मत अफजाई कीजिए और जो हमें माइनॉरिटीज़ के लिए करना चाहिए उस पर भी हमें बताइए. जो माइनॉरिटी क्रिश्चियन సోదరులు ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా వింగ్ పెట్టినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ, ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఫ్యూచర్లో పార్టీలో కూడా క్రిస్టియన్స్కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి చర్చ్ నుండి మరి తరలి రావాలి మా క్రిస్టియన్ సోదరులు ఆ సభకు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. సిక్ సోదరులు తక్కువ సంఖ్యలో ఉంటారు, కానీ ఏ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి సపరేట్గా ఒక వింగ్ పెట్టరు. తెలంగాణ జాగృతి మాత్రం పెట్టింది, పనిచేస్తున్నది సిక్కు సోదరుల కోసం. కాబట్టి వారిని కూడా తరలి రావాలని కోరుతా ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు తెలుసు నాకు శ్రామికులు అంటే ఎంత ఇష్టమో, సింగరేణి సంస్థను అభివృద్ధి చేసుకోవడానికి ఎంత తపన పడ్డానో, సింగరేణి బిడ్డలు పెద్ద ఎత్తున ప్రతి ఏరియా నుంచి ఆ సభకు తరలి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అనేకమైన కార్మిక సంఘాలు
ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, మా అంగన్వాడీ ఆడబిడ్డలు, మా విఓఏలు, మా ఆర్పీలు, మా ఆర్ఎంపీలు, మా పిఎంపీలు అందరితో కూడా నేను కలిసి పనిచేసిన, అందరి బావు కోసం పనిచేసిన, మా అవుట్సోర్సింగ్ మిత్రుల కోసం కూడా రేపు పనిచేయబోతా ఉన్నాం, మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం కూడా పనిచేయబోతా ఉన్నాం. వీరందరూ ఒక ఎత్తు అయితే మా వికలాంగుల సోదరుల కోసం పార్లమెంట్లో నిలబడి కలబడి కొట్లాడి 5% రిజర్వేషన్ సాధించుకున్నటువంటి జాగృతి సంస్థకు అండగా నిలబడడానికి ప్రతి గ్రామం నుంచి మా వికలాంగుల సోదరులు కూడా తరలి రావాలని చెప్పి కోరుతూ, మరి ఇదివరకు అందరం కూడా జాగృతిలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నాం. పనిచేయని వాళ్ళు కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ప్రణాళికలు అయితే చాలామంది జాగృతిలో ఇంటర్నల్గా 50 కమిటీలు వేసి రూపొందించిన ప్రణాళికలు ఉన్నాయి, చాలామంది మేధావులతో ఇంటర్నేషనల్ మేధావులతో రూపొందించినటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తరలి రావాలని కోరుతూ, ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్నల పక్షాన కొట్లాడుతున్నాం, రైతు బిడ్డలందరూ రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇట్లా ఏ సెక్షన్ అని కాదు, మమ్మల్ని ఆశీర్వదించడానికి రావాలని కోరుతూ, మరి ఇంకొక మాట, ఏ ఫోన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయాలో అవంతా కూడా మేము ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిట్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీ అందరితో ఒకటే రిక్వెస్ట్, రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ వస్తే ఏ అంశాల మీద మేము పనిచేయాలనేటటువంటి విషయాన్ని కూడా దయచేసి యువమిత్రులు, మహిళలు, బుద్ధిజీవులు, మేధావులు మాకు తెలియజేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మేము చాలామందిని కలిసి మేము ఈ ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ ఏదైనా చిన్న అంశం మిస్ అయి ఉంటాం కాబట్టి మీ అందరి దగ్గర కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక వాట్సాప్ నెంబర్ కూడా సపరేట్గా ఇవ్వబోతా ఉన్నాం. దానికి మెసేజ్ చేయొచ్చు, ఈమెయిల్ కూడా చేయొచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఈ వచ్చే 28 రోజులలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది వ్యక్తులతోని, శక్తులతోని, పత్రికల వాళ్ళతోని, అందరితోని స్వయంగా మేము ఒక డెలిగేషన్ వెళ్ళి అందరినీ కూడా కలుస్తాం. ప్రతి ఒక్కరిని తెలంగాణ రూపురేఖల్ని మార్చడం కోసం, సామాజిక తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణ అభ్యున్నతి కోసం, ఆదర్శప్రాయమైన తెలంగాణ సాధన కోసం కలిసి రావాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, వీళ్ళు వాళ్ళని కాదు. సో ఈ 28 డేస్ ఇవన్నీ కూడా చేస్తూ లాస్ట్కు గంగా స్నానం చేస్తాం, వారణాసికి పోతాం, శివుడికి అభిషేకం చేస్తాం, ఆ తర్వాత వచ్చి పార్టీ ప్రకటన చేస్తాం. ఎందుకంటే మనుషులు ఎంత చేసినా కూడా ఆ దేవుడిది కూడా మనకు పర్మిషన్ ఉండాలి, ఆయన తోడు ఉండాలి. కాబట్టి ఇవాళ శ్రీరామనవమితో అనౌన్స్మెంట్తో మొదలు పెట్టుకున్నాం. శివుని అభిషేకం కాశీలో వేసుకొని ఆ తర్వాత 25వ తారీఖు నాడు పార్టీని లాంచ్ చేస్తాం. పార్టీ జెండా, పేరు, ఎజెండా అన్నీ ఆ రోజు చెప్తాం. ఈ నెల రోజులు ప్రిపరేషన్ కోసం, మా కార్యకర్తలందరూ తరలి రావడం కోసం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కోసం, అన్నిటికన్నా ఎక్కువ నా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నిజామాబాద్ నుండే మరి నేను ప్రకటన చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి నన్ను పార్లమెంటుకి పంపిరు మీరు ఆశీర్వదించి పార్లమెంటుకి పంపడంతో అక్కడ కొన్ని నేను సమస్యలు రేకెత్తగలిగిన, దేశమంతా ఇవాళ అనేక మంది మిత్రుల్ని పంపించుకోగలిగిన, సంపాదించుకోగలిగిన, అవి చేయగలిగిన అంటే మాత్రం కేవలం నిజామాబాద్ ప్రజల దీవెన్నే అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి మీరు ఇచ్చినటువంటి రాజకీయ అవకాశాలు అన్నింటిలో కూడా నేను పనిచేయడానికి ప్రయత్నం చేసిన. మరి ఇప్పుడు ఒక రాజకీయ సంస్థనే పెట్టబోతా ఉన్నాం. ఇందూరు ప్రజలు మొత్తం యావత్ తెలంగాణకు కూడా దారిదీపంగా మారేటటువంటి ఈ సంస్థను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా